ఒక అడవిలో చాలా రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో రాజు సింహం అడవిలో జంతువులన్నిటినీ బాగా చూసుకునేది. ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండేవి. సింహానికి భయపడుతూ అది చెప్పినట్టు నడుచుకుంటూ ఉండేవి. ఒకసారి ఉన్నట్టుండి జంతువులకన్నిటికీ ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు తరతరాల నుండి మన మీద సింహమే రాజుగా ఉండడం ఏంటి? ఇదేమైనా వంశపారంపర్యమా? ఈ నిరంకుశ పరిపాలన ఇంకా ఎన్నాళ్ళు అని అన్నీ కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చాయి. మనలో మంచి తెలివితేటలు సామర్థ్యం ఉన్న వాళ్ళని రాజుగా పెట్టుకుందాం అని అనుకున్నాయి. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి వివాదాలు. మనలో మంచి తెలివితేటలు సామర్థ్యం ప్రేమించే మనస్తత్వం ఎవరికున్నాయి? మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి నాకు ఆసక్తి ఉంది, ఆ తెలివితేటలు నాకున్నాయి. ఇలా వాదన మొదలైంది. అంతలో నక్క లేచి ఆగండి ఆగండి, నేను ఒక ఉపాయం చెప్తాను అంది. అందరూ ఆసక్తిగా వినడం మొదలుపెట్టాయి. మనలో అందరం గొప్పవాళ్ళమే. ఒక పని చేద్దాం, ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళం అడవంతటికి రాజుగా నియమించుకుందాం. అప్పుడు అందరికీ తరుణం వస్తుంది, అందరి కోరిక తీరుతుంది. ఈ ఆలోచన జంతువులందరికీ సమంజసంగా అనిపించింది. అన్ని జంతువులు నక్క సలహాకి అంగీకరించాయి. మరి ఈ విషయం సింహానికి ఎలా చెప్పాలి? సింహం ఒప్పుకుంటుందో లేదో? ఎలా? జంతువులన్నీ సింహాన్ని ఒప్పించే భారం నక్క మీదే పెట్టాయి. నక్క సరే అంది. ఒకరోజు సాయంత్రం సింహం తన గుహలో భార్యాబిడ్డలతో చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తోంది. మెల్లమెల్లగా నక్క సింహం గుహ సమీపానికి వెళ్ళింది. ఇది గమనించిన సింహం నక్కని కుశల ప్రశ్నలతో ఆహ్వానించింది. మన అడవిలో జంతువులన్నీ కులాసానా? ఎవరికైనా ఏమైనా సమస్యలు బాధలు ఏమైనా ఉన్నాయా? నక్క అంది. అందరూ బాగున్నారు ప్రభు. మీరే ఎన్నాళ్ళు తీరిక లేకుండా విశ్రాంతి లేకుండా పరిపాలన చేస్తారు. కొన్ని రోజులైనా తీరిగ్గా కుటుంబంతో కలిసి సరదాగా గడపడం అంటూ లేదాయే. కొన్ని రోజులైనా పరిపాలన ప్రక్కన పెట్టి కుటుంబంతో సరదాగా గడపండి. నేను జంతువులన్నీ ఇవే ఆలోచిస్తూ దిగులు పడుతున్నాము. సింహం నక్క చెప్పిన దాంట్లో నిజం ఉందని గ్రహించింది. నిజమే, ఎన్నాళ్ళు కుటుంబం పట్టకుండా అహర్నిశలు ఈ అడవిని కనిపెట్టుకుంటూ ఉంటాను. నక్క చెప్పిన ఆలోచన బాగానే ఉంది. కొన్నాళ్ళు వాటి మానాన్ని వాటిని వదిలేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. సింహం ఆలోచనలో పడింది. సరే నక్క, నువ్వు చెప్పింది నాకు కూడా బాగానే ఉంది. కానీ అడవిని అలా వదిలేస్తే ఎన్నో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. జంతువులన్నీ ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా క్రొత్త సమస్యలను సృష్టిస్తాయి. అది ఆలోచిస్తున్నాను అంది. అదంతా నాకు వదిలేయండి ప్రభు, మీరు కొన్నాళ్ల వరకు నిశ్చింతంగా ఉండండి అంది నక్క. నక్క మాట మీద నమ్మకం ఉంచిన సింహం ధైర్యంగా తల ఊపింది. నక్క జంతువుల దగ్గరకొచ్చి సింహం సమ్మతించిందని చెప్పగానే వాటి సంతోషానికి అవధులు లేవు. ఇక జంతువులన్నీ కోడుకున్నాయి. వాటిలో ఎవరు ముందుగా రాజుగుండాలి? ప్రతి జంతువు వాటి వాటి సామర్థ్యాలను గొప్పలుగా చెప్పసాగాయి. మొట్టమొదట నక్క లేచి, నాకు ఉన్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు. నేనే రాజుగా ఉంటే మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఏ సమస్యలు రాకుండా బాగా పరిపాలన చేస్తాను అని అంది. అంతలో ఏనుగు లేచి, ఆగండి ఆగండి, నేనే రాజుగా ఉంటే ఈ అడవికి ఒక ప్రత్యేక గాంభీర్యం వస్తుంది. నా ఆకారం, నా బలం, నా సామర్థ్యం మీకు రాజుగా ఉండడానికి సరిగ్గా సరిపోతాను. అంతలో అది పూర్తిగా తన మాటలు ముగించకుండానే జిరాఫీ, ఏనుగన్నా, నువ్వు ఉన్న చోట నుంచి కదలలేవు. నేను ఎంచక్కా నా మెడను చాచి అడవిలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా పరిశీలించగలను. మిమ్మల్ని పాలించగల సామర్థ్యం నాకొక్కదానికే ఉంది అంది. ఇంతలో నెమలి చక్కగా పురి విప్పుకుంటూ నాట్యం చేస్తూ, ఆగండి ఆగండి, మీ ఉత్తి మాటలు కట్టుపెట్టండి. నా అందం ఈ అరణ్యానికి ఒక గొప్ప అలంకారం.
మీరెవ్వరు ఈ అరణ్యానికి రాజుగా అర్హులు కారు. ఆ సామర్థ్యం నాకొక్కదానికే ఉంది. ఈ విధంగా జంతువులన్నీ తమ తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఇంతలో ఒక కుందేలు పొదలో నుండి తెల్లగా బొద్దుగా చెంగు చెంగున గంతులు వేసుకుంటూ వచ్చి వాటి సంభాషణ వినసాగింది. ఇక చాలు, మీ మాటలు కట్టి పెట్టండి. ఒకప్పుడు మీరందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సింహం బారి నుండి తప్పించుకోలేక అవస్థపడ్డ రోజులు జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ప్రాణాలకు తెగించి నా తెలివితేటలు శక్తియుక్తులు ఉపయోగించి ఎలా మిమ్మల్ని అందరినీ రక్షించానో గుర్తు చేసుకోండి. అలాగే మిమ్మల్ని అందరినీ పరిపాలించగల తెలివితేటలు నాకొక్కదానికే ఉన్నాయి కనుక మొదట నేనే రాజుగా ఉంటాను అంది కుందేలు. అవును, నిజమే. ఒకప్పుడు సింహం మనందరినీ ఎడాపెడ వెంటాడుతూ వేటాడుతూ ఉంటే మనం ఎంతో భయంతో వణికిపోయాం. సమయానికి కుందేలు తన తెలివితేటలతో సింహాన్ని బావిలో దాని నీడనే చూపించి చంపింది. కనుక ఇంత త్యాగం చేసిన కుందేలే మనకి రాజుగా ఉండాలి అని జంతువులన్నీ తమ అంగీకారాన్ని వెలబుచ్చాయి. ఇక కుందేలే అడవంతటికి రాజు. దినాలు గడిచే కొంది పెద్ద పెద్ద జంతువులకి కుందేలు యొక్క పరిపాలన నచ్చటం లేదు. ఈ కుందేలు నా చెయ్యంత లేదు, నా వేలడంత లేదు, ఇదేదో పెద్ద గొప్పగా పెత్తనం సాగిస్తోంది అని పెద్ద జంతువులు కుందేలును లెక్క చేయటం లేదు. కొన్ని మాసాలకి కుందేలు రాచరికం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఏనుగు అడవంతటికి రాజుగా ఎన్నికయింది. ఓహ్, ఇక ఏనుగులన్నీ తెగ సంబరపడిపోతున్నాయి. వాటి వాటి ఆనందానికి హద్దులు లేవు. తమ నాయకుడు రాజు అయినందుకు వాటికి గర్వం కూడా కలుగుతోంది. చిన్న జంతువులను చిన్న చూపు చూస్తున్నాయి. చెట్ల ఆకులు తినేటప్పుడు కొమ్మలు కూడా విరిచిస్తూ అడవంతా చిందరవందర చేస్తున్నాయి. కొలంలో నీళ్లు తాగేటప్పుడు కొలనంతా కలుషితం చేయసాగాయి. ఏనుగు రాజు వాటిని హెచ్చరించడం కూడా లేదు. కొన్నాళ్లకు ఏనుగు పరిపాలన కూడా అందరికీ విసుగు పుట్టింది. అలాగే జిరాఫీ మెడచాచి అడవిలో చెట్ల చిగుర్లు తినడం, చెట్లు గుబురుగా పెరగనివ్వకుండా లేదు. పండ్లు తేనె మొదలైనవి అడవిలో కరువయ్యాయి. అందుకని దాని పరిపాలన కూడా అంతరించిపోయింది. ఒకసారి నెమలి రాజుగా ఎన్నికయింది. దానికి ఎంతసేపు నాట్య ప్రదేశాలు గాన కచేరీలు పెట్టి కాలక్షేపం చేయటంతో అడవిలో జంతువులు కష్టసుఖాలు పట్టేవి కావు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ గడువు కాలం పూర్తి కాకుండానే తమ పరిపాలన ముగించసాగాయి. ఇక మీ పెత్తనాలు చాలించండి. నా తెలివితేటలతో ఎంత బాగా మిమ్మల్ని చూస్తానో మీకే తెలుస్తుంది అని నక్క తన రాచరికాన్ని ప్రారంభించింది. కొన్నాళ్ళు నక్క పాలన బాగానే సాగింది. క్రమేపీ తన మంచితనం అందరూ గుర్తించాలని ఒక్కొక్కరిని పొగుడుతూ మీ అంతటి వారు ఎవ్వరు ఉండరు అని ఇతరుల గురించి తక్కువగా మాట్లాడటం, చాడీలు చెప్పడం ఇలా సాగించింది. కొన్నాళ్లకు నక్క చెప్పిన దాన్ని బట్టి జంతువులకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, కోపం కలగసాగాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడడం లేదు, ఐకమత్యం లేదు, ఒకళ్ళు కష్ట సుఖాల్లో సహకరించుకోవటం లేదు. ఆఖరికి ఇదంతా అడవంతా ఇలా మారడానికి కారణం నక్క అని జంతువులన్నీ గుర్తించాయి. ఇక నుంచి ఎవరి పరిపాలన, ఎవరి పెత్తనం మన మీద ఉండకూడదు. సింహం పరిపాలనలోనే మనమంతా సుఖంగా ఐకమత్యంగా ఉన్నాము. అందుకే సింహాన్ని మరలా మన మీద రాజుగా నియమించుకుందాం అని జంతువులన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి.